ఆ చిన్న భిక్షగత్తె కుక్కల కోసం ఉన్న చిన్న ద్వారం గుండా రహస్యంగా రాజప్రాసాదంలోకి వెళ్ళింది. తీవ్రమైన ఆకలితో టేబుల్ మీద ఉన్న ఒక ఆవిరి బన్నును తీసుకుని నోట్లో పెట్టుకుంది. కానీ మింగేలోపే గార్డ్లు ఆమెను పట్టుకున్నారు. అప్పుడు అక్కడికి యువరాజు వచ్చాడు. అతను అడిగాడు, టేబుల్ మీద ఇన్ని రుచికరమైన వంటకాలుండగా నువ్వు ఆవిరి బన్నునే ఎందుకు తీసుకున్నావు అని. ఆ చిన్న అమ్మాయి చెప్పింది, ఆవిరి బన్నే చౌకగా ఉంటుంది, గుడ్లు గాని కోడి మాంసం గాని తీసుకునే ధైర్యం నాకు లేదు అని. ఆ మాటలు విని కరుణతో కదిలిపోయిన యువరాజు టేబుల్ మీద ఉన్న ఆహారం అంతా ఆమెకే ఇచ్చాడు. అప్పుడు ఆ చిన్న అమ్మాయి పక్కనే పడుకుని ఉన్న అందమైన మహిళను చూసింది. ఆమె ఆసక్తిగా అడిగింది, ఆమె ఎవరు అని. యువరాజు చెప్పాడు, ఆమె తన భార్య, కానీ దురదృష్టవశాత్తు ఇక లేరు అని. అయితే వారి పక్కన ఉన్న పిఏ పువ్వు మెల్లగా మాట్లాడింది. ఆ రాజకుమార్తె చనిపోలేదని, విషం వల్ల మూర్ఛలోకి వెళ్ళిందని. కానీ ఆ పువ్వు మాటలు వినగలిగింది మాత్రం ఆ చిన్న భిక్షగత్తె మాత్రమే. ఆమె వెంటనే విన్నదంతా యువరాజుకు చెప్పింది. కానీ రాజవైద్యుడు తల ఊపాడు. తాను పూర్తిగా పరీక్షించానని, ఆమె ఇంకా బతికి ఉండటం అసాధ్యమని అన్నాడు. అప్పుడు పిఏ పువ్వు మళ్లీ చెప్పింది, ఆ విషం ఒక బొమ్మలో బంధించబడి ఉందని, ఆ బొమ్మను కాల్చితే రాజకుమార్తె లేచేస్తుందని. ఇది విన్న వెంటనే ఆ చిన్న అమ్మాయి పక్కనే ఉన్న బొమ్మను ఎత్తుకుంది. కానీ గార్డ్లు ఆమెను ఆపేశారు. అది కుమార్తెకు సంబంధించిన చివరి జ్ఞాపిక అని, ఎవరూ దాన్ని తాకకూడదని చెప్పారు. యువరాజు కూడా బొమ్మను వదిలేయమని కోరాడు. కానీ పిఏ పువ్వు ఆమెను కాల్చమని పదే పదే చెప్పింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ చిన్న అమ్మాయి బొమ్మను నేరుగా అగ్నికుండలో వేసింది. వెంటనే ఆ బొమ్మ నుంచి వచ్చిన పొగ ఒక నల్ల తేళ్లుగా మారింది. పొగ పూర్తిగా కరిగిపోయిన తర్వాత రాజకుమార్తె మెల్లగా కళ్ళు తెరిచింది. అత్యంత ఆనందంతో యువరాజు ముందుకు పరిగెత్తి ఆమెను కౌగిలించుకున్నాడు. తన ప్రాణాలు కాపాడిన ఆ చిన్న అమ్మాయిని చూసి రాజకుమార్తె ఎంతో కృతజ్ఞతతో ఆమెను ఒడిలోకి తీసుకుంది. కానీ ఒక్కసారిగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. తన కుమార్తె బతికి ఉంటే ఇదే వయస్సులో ఉండేదని. అప్పుడు యువరాజు ఆ చిన్న భిక్షగత్తెను దత్తత తీసుకుందామని సూచించాడు. రాజకుమార్తె సంతోషంగా అంగీకరించింది. ఆ రోజు నుంచి ఆ చిన్నమ్మాయి ఆనందంగా జీవించసాగింది. ఇక ఆమెకు ఎప్పుడూ ఆకలి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.